జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రెడీ చేస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. మెజారిటీ స్థానాలు గెలిచి పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయింది. లేదంటే పార్టీ క్యాడర్ చేజారిపోయి మరింతగా నష్టపోయే అవకాశాలున్నాయని భావిస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది బీఆర్ఎస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినా రాష్ట్ర సర్కార్ సైలెంట్గా ఉందని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. ఈ ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపైన ఫైర్ అవుతుంది. ఈ రెండు అంశాలను ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు కేసీఆర్. ఇందుకోసం కరపత్రాల పంపిణీ, వాల్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. గ్రామ, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని ఆదేశించారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి 3 జిల్లాల్లో 3 బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత బహిరంగ సభల తేదీలను ప్రకటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ పోరాటానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా గ్రామ, మండల, జిల్లాల వారీగా ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్గా ప్రజా సమస్యలపై ఆందోళనకు రెడీ అవుతుంది బీఆర్ఎస్ అధిష్టానం. మెజారిటీ స్థానాలు గెలిచి పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.